15 ఇయర్స్‌గా ఒక మనిషిని ఒక చీకటి రూమ్‌లో బంధించిన తర్వాత ఆ మనిషి ఎంత మృగంగా మారుతాడో మీరే ఆలోచించండి. ఇది ఒక డేంజరస్ క్లాసిక్ మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'ఓల్డ్ బాయ్'. ఈ మూవీ ప్లాట్‌కి వచ్చేస్తే ఒక సాధారణమైన వ్యక్తిని కొద్దిమంది కిడ్నాప్ చేసి ఒక రూమ్‌లో అయితే బంధిస్తారు. 15 ఇయర్స్ తర్వాత తనని సడన్‌గా బయటికైతే వదులుతారు. తను బయటికి వచ్చాక నన్నెవరు ఇన్ని సంవత్సరాలు ఈ చీకటి రూమ్‌లో బంధించారని, అసలు నన్నే ఎందుకు ఈ చీకటి రూమ్‌లో బంధించాడని ఒక బ్రూటల్ మనిషిగా అయితే మారుతాడు. ఇక్కడి నుంచి ఈ మూవీ యొక్క రివెంజ్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో ఒక కారిడార్ ఫైట్ అయితే ఉంటుంది. అదైతే తోపు అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమైతుందని, అసలు తిననే ఎందుకు బంధించారని ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది క్లైమాక్స్ లో. అదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక మూవీని మీరు పక్కా చూడాలనే చెప్తా నేనైతే. 2003లో కొరియన్ మూవీ ఓల్డ్ బాయ్ కూడా ఉంది, కానీ ఇది 2013 ఓల్డ్ బాయ్ మూవీ. అమెజాన్ ప్రైమ్ లో అయితే ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. మిస్ కాకండి, పక్కా చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఒక ఊర్లోకి ఒక కిల్లర్ వచ్చి ఎంతో మంది అమాయకులని చంపేసి ఉంటాడు. చంపేసిందే కాకుండా వాళ్ళ ఫేస్ మీద కత్తితో స్మైల్ డిజైన్ గీసి వెళ్ళిపోతాడు గుర్తుగా. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి చిదంబరం అనే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు. ఈ డిటెక్టివ్ చిదంబరం కి ఒక హెల్త్ ఇష్యూ అయితే ఉంటుంది. తన బ్రెయిన్ లో నుంచి జ్ఞాపకాలన్నీ మెల్లగా చెడిపోతూ ఉంటాయి. ఇలాంటి ఒక ప్రాబ్లం పెట్టుకుని డిటెక్టివ్ చిదంబరం ఈ కేసుని అయితే సాల్వ్ చేయడానికి చూస్తాడు. ఈ మూవీ మొత్తం మర్డర్ మిస్టరీ అలాగే ఇన్వెస్టిగేషన్ మీద బేస్ అయి ఉంటుంది. డిటెక్టివ్ చిదంబరం ఇలాంటి ఒక హెల్త్ ఇష్యూని పెట్టుకుని ఈ కేసును కూడా సాల్వ్ చేశాడా లేదా అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ నేమ్ వచ్చేసి స్మైల్ మ్యాన్. అసలు కిల్లర్ ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా అమాయకులను చంపేసి స్మైల్ ఫేస్ ఎందుకు పెడుతున్నాడు అనేది స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. డిటెక్టివ్ రోల్ లో శరత్ కుమార్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీ బీజిఎం కూడా చాలా బాగుంది, సీన్స్ కి తగ్గట్టు. ఈ మూవీని మీరు కూడా చూడాలంటే యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీలో ఒక సైకలాజిస్ట్ కేరళలో ఉన్న ఒక మెంటల్ హాస్పిటల్ కి ఒక అమ్మాయిని చెకప్ చేయడానికి అయితే వెళ్తాడు. కానీ ఆ అమ్మాయిని డాక్టర్ చెకప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక విషయం అయితే తెలుసుకుంటాడు. తనకి ఏ ప్రాబ్లం లేదు, ఈ డాక్టర్స్ అందరూ తనని కావాలని అక్కడ బంధించారని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ డాక్టర్ నాయర్ ఆ అమ్మాయి హిస్టరీ గురించి అయితే తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇదే ప్రాసెస్ లో చాలా ట్విస్ట్లు అయితే బయటపడతాయి. అలాగే కొన్ని హారర్ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి హాస్పిటల్లో. అసలు ఆ అమ్మాయి ఎవరు, తనని ఎందుకు హాస్పిటల్లో బంధించారు, ఇదంతా డాక్టర్ నాయర్ తెలుసుకున్నాడా లేదా అనేది మిగతా మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి అతిరన్. ఈ మూవీలో మెయిన్ లీడ్స్ గా ఫహద్ ఫాసిల్ అలాగే సాయి పల్లవి గారు అయితే చేశారు. ఈ మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ అయితే ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అదైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. ఈ మూవీ 2019 లో అయితే రిలీజ్ అయింది. ఇది ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని అయితే పక్కా చూడమని చెప్తా నేనైతే. ఈ మూవీ యూట్యూబ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి.